హాయ్ అందరికీ. ఏంటి ఆంటీ స్మైల్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు అండి, ఆవిడ మా అమ్మగారు. మా డాడీ ఫోటో తీస్తా అన్నారని చూస్తున్నారు. ఇంతకీ అసలు మ్యాటర్లోకి వస్తే, ముందు ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డులో ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో మెన్షన్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద లైన్ స్టాచ్యూ ఉంది. దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ ఎందుకులేని దూరం నుంచి జూమ్ చేశాను. మా డాడీ మేము ఎక్కడికి వెళ్ళిపోయామని చూస్తున్నారు. ఎంతైనా అమ్మాయిలం కదా, ఫోటోషూట్కి ఏ ఏరియా బాగుంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇది పక్కన పెడితే రైట్ సైడ్ ఒక హ్యాండ్లో చెట్టు ఉన్నట్టు క్రియేటివ్గా కట్టారు. సరే పెద్దవాళ్ళు చూస్తున్నారు కదా అని మొబైల్ ఒక సైడ్కి మూవ్ చేశాను. పొరపాటున చూసారంటే ఎప్పుడు ఫోనేనా అంటారు. అమ్మవారిది చిన్న టెంపుల్ కనిపించింది అంతే. ఇంక అందరూ వెళ్ళిపోయారు అక్కడికి. వేరే సైడ్ ఏదో వింతగా కనిపిస్తున్నాయి ఏంటి అని చూస్తే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్. ఎప్పుడు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తినే మా చెల్లి అవి చూడగానే ఏదో ప్రయోగాలు చేద్దామని పరిగెత్తింది. ఫోటో తీస్తాను ఉండ్రా బుడ్డి అంటే ఈడేమో వచ్చేసాడు. మాటకా మాట చెప్పుకోవాలే కానీ అమ్మవారు మాత్రం అద్భుతంగా ఉన్నారు. తేజస్సుతో వెలిగిపోతున్న మొహాన్ని చూస్తే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నేను ఆడుకోవడానికి పంపించలేదని ఏడుస్తున్నాడు. వీళ్ళు వచ్చేలా లేరు అని చెప్పి వీడియో లోపలికి వెళ్ళాడు. ఏదో మ్యాజిక్ చేసి బయటికి తీసుకువచ్చినట్టు క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సరే అని ఆ ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్ళాము. తీరా చూస్తే అవి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి యూజ్ చేసేవి అని అనిపించలేదు. ఎందుకంటే పిల్లలు వాటితో భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడికి నేను వీడియో తీస్తున్నానని తెలిసి ఒక స్మైల్ ఇచ్చాడు. ఇంకొక కొత్త ఎక్విప్మెంట్ చూసినట్టున్నాడు, దిగడానికి ట్రై చేశాడు. కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ప్లేస్ బాగుందని చెల్లి డాడీని పిలిచి మొబైల్ని రైట్ సైడ్ మూవ్ చేయగానే నాకు ఈ బ్యానర్ కనిపించింది, వాటర్ స్పోర్ట్స్ అని. చెల్లి ఫోటోషూట్ అవ్వగానే ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ మాకు కనిపించాయి. సరే ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటే అందరూ కాస్ట్లో తగ్గేదిలే అంటున్నారు. మీరు ఈ కలర్ పైనాపిల్ని ఎప్పుడైనా చూసారా? ఈ స్పాట్లో పిక్స్ దిగడానికి చాలా మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఇక్కడ ఏ బోటింగ్కి వెళ్దాము అని ఆలోచిస్తుంటే ఈ పాంప్లెట్ ఇచ్చారు. మాకున్న తక్కువ టైంకి రెడ్ లాబ్స్టర్ బాగుంటుందని అనుకున్నాం. కృష్ణమ్మను విడిచి వెళ్ళాలంటే ఎవరికైనా కష్టమే. ఇక్కడ బోట్లో బర్త్డే సెలబ్రేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈ ఫన్ థ్రిల్ 12D షోలో పిల్లలు చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.